నిమ్మకాయలు గ్రేడ్ చేద్దామని అక్కడ కూర్చున్నానండి. నిమ్మకాయలు గ్రేడింగ్ నేను పెట్టుకున్నాను. ఇంకొక ఆమె కూడా వస్తానంది నాకు తోడు. మరి ఆమె ఎట్టా చేసుద్దేమో కానీ నేను వచ్చి మొదలు పెట్టాను అనమాట. ఆమె కంటే ముందు పెద్ద ఆమెను ఒక ఆమెను వదిలిపెట్టాడు. ఈయన తోడు ఉంచుకో, ఆమె కూడా చేసుద్ది బాగా గ్రేడ్ అని. మరి ఆమె ఇంతవరకు ఇంకా రాలేదు. నేనే ఏరుకుంటా కూర్చున్నాను, గ్రేడ్ చేసుకుంటా. మంగుకాయలు ఎక్కువ వచ్చినాయి అనమాట. ఆ మంగుకాయలన్నీ ఏరుకుంటా పసుపు పచ్చకాయలన్నీ, పండుకాయలు ఓ పక్కన పెట్టి, మచ్చకాయలు ఓ పక్కన పెట్టి, మంచికాయలు ఓ పక్కన ఇయ్యి అని చెప్పాడు ఈయన. ఇంకా అట్టాగే 3 రకాలుగా గ్రేడ్ చేసుకుంటా గబగబ ఏరుకుంటా కూర్చున్నాను అనమాట. కాయలు ఏమంత క్వాలిటీగా లేవండి, అన్నీ మంగు మచ్చలు వచ్చినాయి. అవి గ్రేడ్ చేయాలంటే తలకాయ నొప్పి వచ్చింది నాకు. చాలా మంగుకాయలు వచ్చినాయి. సరే ఏం చేస్తాం, ఇంక మరి పండిన పంట అదని మొత్తం వరుస పెట్టి గ్రేడ్ చేశాను. ఇందాక ఎప్పుడో పెడితే తాత తినమని నిన్నటిదో మొక్కుంటేది, ఇప్పుడు తిన్నా వచ్చి పడుకొని. ఇక కాయలన్నీ గ్రేడ్ చేస్తా కూర్చున్నాను అనమాట. ఆవిడ ఇంకా రాలేదు. ఏంది ఇంకా రాలేదామా అనుకుంటా ఉన్నా, ఎప్పుడవుతాయా నాకు ఒక్కదానికి ఇవన్నీ గ్రేడ్ అని. గబ ఫాస్ట్గా ఏరుతా ఉన్నాను కాయలన్నీ. ఇంకా పండుకాయలు ఒక డబ్బాకి, సన్నకాయలు ఒక డబ్బాకి, మంగుకాయలు ఒక డబ్బాకి పోయమన్నాడు. అవిగో 3 బకెట్లు పెట్టుకున్నాను. అన్ని రకరకాలు ఏరేసి అట్ట పెట్టుకుంటా ఉన్నాను అనమాట. మంచివన్నీ అటు పక్కకి నెట్టమన్నాడు, నీట్గా ఏరినవన్నీ. ఇంకా అట్ట చేసుకొచ్చాను అనమాట. ఒక రకంగా ఏరిపోయిలే, మరీ నికాల్చుగా ఏరాలంటే అసలు నువ్వు చేయలేవు ఇక గ్రేడు. ఒక రకంగా ఏరిపోయిలే అంటే గబగబా ఫాస్ట్గా ఏరి నెడతా ఉన్నాను అనమాట కాయలు. ఆమె వస్తుందా రావట్లేదని ఆమె ఇంకా చూసుకుంటా, ఆమె ఇంకా రాలేదనుకుంటా ఏరుతా ఉండ. 2 చేతులతో ఏరిపోసాను అనమాట. ఒక చేతితో అయితే అవ్వట్లేదని. అంతా ఎక్కువ మంగుకాయ వచ్చిందండి నిన్న ఇది. కాకపోతే కొద్దిగా రేటు మీద కొట్టుకుపోతున్నాయి కానండి, ఆ మంగుకాయలు అయితే ఇప్పుడే రేటు లేనప్పుడైతే అసలు అమ్ముడు పోవు అనమాట. ఇప్పుడు కొద్దిగా రేటు ఉంటానా అట్ట పోతున్నాయి. మంగుకాయలు కూడా ఒక రకంగా ఉందంటున్నారు రేటు. అస్సలు ఆ కాసిన కాయలకి బకెట్ కాయలు వచ్చినాయండి మంగుకాయలు. ఏం చేస్తాం, రేటు ఉంటే కాయ ఉండదు, కాయ ఉంటే రేటు ఉండదు. రైతు పరిస్థితే అది ఎప్పుడు కూడా. అన్నిటికీ తట్టుకొని నిలబడేది రైతేనండి. ఇక అసలు ఎవరు నిలబడలేరు. అన్నిటికి ఓర్చుకొని లాభం వచ్చినా దండగ వచ్చినా అన్నిటికీ తట్టుకునేది రైతేనమాట. చూడండి, ఏదైనా బిజినెస్ పెట్టిన వాళ్ళు లాసులు వచ్చినాయని వాళ్ళని ఎత్తిన చేతులు పెట్టి వీళ్ళని ఎత్తిన చేతులు పెట్టి చేస్తూ ఉంటారు. రైతులు అటు చేయలేరండి. లాస్ వచ్చినా లాభం వచ్చినా ఎవరి దగ్గర ₹1 ఇది చేయలేరు. చచ్చినట్టు పెట్టుబడి పెట్టాల్సిందే, చేయాల్సిందే, బాధపడాల్సిందే. ఏరుకుంటా కూర్చున్నాను. ఆమె ఇంకా వస్తుందా రాలేదా అని చూసుకుంటా ఉన్నాను. అయినా ఇంకా రాలేదండి. అది ఇప్పుడే వస్తూ ఉంది. ఆమె కూడా పాపం బాగా నడవలేకపోతుంది. బాగా కాళ్ళు నొప్పులు అంట, మోకాళ్ళ నొప్పులు అంట పెద్ద ఆవిడ. మెల్లింగ్ ఎటగొట్ట నా దగ్గరికి చేరుకుందాం కూడా. ఆమెను కూడా ఆడ కూర్చుని చేయమన్నాను అనమాట కాయలు గ్రేడ్. అన్నీ మంగులేను, ఏరిపోద్దామమ్మా నీట్గా అని చెప్పి వచ్చింది ఇంకా ఆమె కూడా. ఆ పక్క నుంచి ఈ పక్కకి నేను వచ్చేటప్పుడు బయలుదేరిందండి. పాపం అంతసేపు నడవాల్సి వచ్చింది మెల్లిగా. ఏం చేస్తా ఎట్టగొట్టి వచ్చింది. సరే ఏరమ్మా గ్రేడ్ చేయి, నువ్వు కూడా ఇద్దరం కలిసి ఏరి గోతాలకు పోద్దామని చెప్పాను. మా ఇద్దరికి అప్పచెప్పిపోయాడు ఆయన. అక్కడ ఇంకా 6 ఉండారు. వాళ్ళతో కోంచుతా కాయలు తెచ్చి పోతుంటాను నేను, మీరిద్దరు వైనింగ్ చేయండి అని. ఇంకా మొత్తం ఎప్పటికప్పుడు ఏరి గోతాలకు పోసాను అనమాట నేను. ఆ మంగుకాయ అంతా బకెట్కి పోసుకొని గోతాంగి పోసుకున్నా. పక్కనే పెట్టుకున్నాను గోతాంగి కూడా. మంచి కాసి నీటి పక్కకి తేల్చేసి
అవన్నీ టకటక ఎంత స్పీడ్గా అయినా వస్తానే ఉండయి అనమాట. ఇంకా ఇంకా ఒక బకెట్ అడిగి తీసుకుంది, నేను చేస్తా ఇటీఎం అని. రాశి కదలట్లా, మేము ఎంత ఏరినా ఆ రాశి మాత్రం కదలట్లేదు, ఇంకా వస్తానే ఉండయి. అంతా తెల్లమంగు వచ్చిందండి ఎక్కువ. ఆ తెల్లమంగు లేకపోతే బాగుండేది అనమాట ఈసారి కాయ. ఎన్ని మందులు కొట్టాడోనండి తెచ్చి, పవర్ఫుల్ మందులు. అయినా కూడా అందరికి అట్టాగా ఉన్నాయంట చాలల్లో. ఆ మంగులు చూసి మాకు వచ్చిన వాళ్ళు చెప్పారు, అమ్మ అందరు ఇట్టాగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి అని. ఆ కాయ లేక రేటు మాత్రం ఉందండి, మంచి కాయ లేక. ఇంకా ఆమె కూడా తెల్లయన్నీ ఏరిపోసి ఎత్తుదామమ్మా, ముందు తర్వాత ఎత్తుకోవచ్చు మంచి అని చెబుతుంది. సరే మా అమ్మ అట్టాగే చేద్దామని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటా, ఆమెకిద్దరు కొడుకులంట చెప్తా ఉంది. ఒక అబ్బాయికి పెళ్ళయిందంట, ఇంకొక అబ్బాయి కాలేదమ్మా అని చెబుతుంది. ఆమెకేం ఫుల్గా మోకాలు నొప్పులు వచ్చినాయి, పాపం నడవలేకపోతుంది. అయితే పని బాగానే చేస్తుంది. తెల్లకాయ అంతా ఏరామన్నమాట. మీరిద్దరే చేయాలి, మేమెవరూ రాము, మీరు చేసేయాలి, మేము వచ్చేటప్పటికి అన్నారు వాళ్ళు. సరేనండి, ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట. ఎటు చూడకుండా అవి చేసే పనిలోనే ఉండాం మేమిద్దరం. ఎక్కువ తీసేవాకమ్మా, అన్నీ అయ్యే కలిసిపోతాయి, కొన్ని ఉంచు అంటుందామె. నేనేమో నీట్గా ఏరిపోతున్నాను, అవి కూడా ఉంటారులే అని బకెట్లు తేలుతున్నాయి. దాంట్లోకి పోసేస్తున్నా గోతంలోకి తెల్లకాయలు. అవన్నీ మంచిగా చేసి మళ్ళీ వెళ్ళి ఏదో పని మీద అడిపోయి వస్తున్నాను అనమాట. మళ్ళీ నేను పెద్ద కూడా ఫస్ట్ నుంచి గ్రేడ్ గోతాలు పెట్టుకుంది, 2 గోతాలు పెట్టుకుని గ్రేడ్ నచ్చదు ఆయనకి, మామూలుగా దానికి ఏర్పు వస్తుంది. ఆమె కూడా నచ్చదు. మేమిద్దరమే చేసేవాళ్ళం ఎక్కువ. ఇంకా ఉండే మచ్చకాయలన్నీ ఏరిపోస్తానే ఉండాము. ముందు ఏరుకుందాం ఇద్దరం కలిసి, తర్వాత ఎత్తుదాం అలా మంచి అన్నీ ఓ పక్కన నెడదాం అందాం కూడా. ఇంకా సరేనని చేసిన మంచి అన్నీ ఓ పక్కన నెట్టుకుంటా, ఇంకా తృప్తి లేక చేసినట్టు కూడా ఏరుతానే ఉండాలి మళ్ళీ. ఇంకేం ఏరుతాంలమ్మ అట్ట ఊరికి తెగ ఏరబాక, ఏరితే మొత్తం పోతాను నీకు అంది. సరేలేని ఒక రకంగా నెట్టేసాను అనమాట. ఇక తర్వాత చాలా కాయలు తీసేసామన్నమాట. ఇంకంతవరకు ఉంచులేమ్మా, తెగేరేస్తున్నావు నువ్వు అంది పెద్దామా. సరేలే, ఆయన వచ్చి చూసి కూడా యావరేజ్గా ఎత్తేయండి, ఎందుకు ఊరికి అంత నికాల్సిగా ఏరబాకండి అన్నాడు. ఇక చకచక రాసి అంతా లాగేసాను అనమాట. ఇక అప్పుడు ఆయన వచ్చే మాట అన్నాక, మరీ నికాల్సిగా అయినా అందులో ఏరలేరు కదా, అన్నీ అదే రకంగా ఉండయి అన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.